వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ కేడర్లోని 2023-24 బ్యాచ్ల ట్రైనీ IPS అధికారులు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వణికిస్తున్న చలి, గణనీయంగా తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు. గుడుంబ స్థావరాలపై పోలీసుల దాడులు. 1.4 కోట్లతో విజయవనం అభివృద్ధి కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా. వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియా ప్రారంభించిన ఎమ్మెల్సీ. కొత్తూరు సెంటర్లో ఘనంగా బ్రూస్లీ పుట్టినరోజు వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తొర్రూరు డిపో వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అయ్యప్ప భక్తులు. దీక్షలో ఉన్న నాగరాజు అనే డ్రైవర్కు బ్రీత్ ఎనలైజేషన్ టెస్టు నిర్వహించడాన్ని ఖండిస్తూ ఆందోళన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. డిపో నుండి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న అయ్యప్ప స్వాములు. డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం. అయ్యప్పలకు వెంటనే సార్, సహజంగా సార్ డిపోకి వచ్చే డ్రైవర్లు అనేది ఎవరు కూడా తీసుకోరు. ఎవరో ఒక సివిల్, ఎవరో ఒక సంథింగ్ ఉంటే ఉండిండొచ్చు, నేను కాదనని. కానీ దైవ దీక్ష తీసుకున్నని కూడా పరీక్షించడం అనేది 100% తప్పు స్వామి. ఆ విషయం అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. వీధిలో చేయడం మాత్రం 100% తప్పు స్వామి. ఈ విషయంలో మాత్రం అయ్యప్ప స్వామి ఏదో ఒకసారి చెప్పింది ఒకసారి చేశారు స్వామి. నేను దైవ దీక్షలు తీసుకున్నాను, నేను అట్లాంటి కాదు, నేను దైవ దీక్షలు తీసుకున్నాను చేసినప్పుడు కూడా మీరు చేయడం కరెక్ట్ గా స్వామి అని కూడా ఆ స్వామి అని వారి నోటీస్ చేయడం కూడా జరిగింది. DM గారు నోటీస్ కూడా చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా మాటికి చేసేసరికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ధర్మశాస్త్రం కాదు కాబట్టి ఆ మేడం గారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఇలా చేయడం మాత్రం 100% ఆ మేడం గారిది 100% తప్పు. వారు విధుల నుంచి వచ్చిన డ్రైవర్స్ అనేది, కండక్టర్స్ అనేది వారి విధి నిర్వహణ అనేది విడుదల చేయడం అనేది వాళ్ళ బాధ్యత కావచ్చు, మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. బట్ ఒక అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు కూడా ఆ విధంగా చేయడం అనేది 100% తప్పు స్వామి. ఆమె చేసిన దానికి 100% ఆమె క్షమాపణ చెప్పాలి. ఆమెను ఇమీడియట్ అనేది, నా పేరు అలిసేరి రవిబాబు స్వామి, అలిసేరి రవిబాబు స్వామి. మేడం గారు ఆమె కన్వర్టెడ్ క్రిస్టియనా ఏమో మనకు తెలియదు, కానీ ఒక విధంగా ఒక స్వామి ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా స్వామి నేను మాల చేసుకున్నా, నేను ఖచ్చితంగా నేను అటు ఉన్నాను, నేను కరెక్ట్ గా వస్తున్నాను విధులకు అని చెప్పినప్పుడు కూడా పదే ఆ మాట అడగడం ఎంత మాట అడగకూడదు స్వామి. ఆ మాట అడిగితే మనిషి బాధ అనిపిస్తుంది కదా, మాల చేసుకుని దీక్షకు మన మనోభావాలు దెబ్బతిన్నాడు కదా. RG1 ఏరియాలో వృత్తి శిక్షణ తరగతుల ప్రారంభోత్సవం మరియు సర్టిఫికెట్స్ ప్రాధాన్యోత్సవంను సింగరేణి సేవా సమితి రామగుండం ఏరియా 1 గోదావరికని కమిటీ హాల్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతలు మరియు మహిళలకు సామాజిక బాధ్యత, స్వయం ఉపాధి కల్పనలో భాగంగా వారికి జీవనోపాధి కల్పించేందుకు వృత్తి శిక్షణ కేంద్రాలను నెలకొల్పడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి RG1 ఏరియా సేవా అధ్యక్షురాలు అనితా లలిత కుమార్ మరియు GM RG1 లలిత కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కత్తిరించి టైలరింగ్, మగ్గం వర్క్స్, బ్యూటీషియన్స్, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర 15 శిక్షణ వృత్తి శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. గత సంవత్సరం పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత పొందిన 18 వృత్తి శిక్షణ అభ్యర్థులకు 365 సర్టిఫికెట్స్ అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు అనిత మాట్లాడారు.
ఇలా చేస్తే ఇంత లేడీస్ క్లబ్ సెక్రటరీ గారు శ్రీమతి చిలక లక్ష్మీ శ్రీనివాస్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే శ్రీమతి శ్రీచ చంద్రశేఖర్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమతి వీరాసింగ్ గారు నెక్స్ట్ మగవారు భగవరాజ్ ముందుగా ఉండండి. సేవా సమితి ఆర్జీవన్ ఆధ్వర్యంలో 23-24 ఇయర్లో ఆర్థిక సంవత్సరంలో దాదాపు 18 కోర్సెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు దాదాపుగా 380 మందికి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో రకరకాల టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్ అండ్ కోర్సెస్ చుట్టుపక్కల గ్రామాలు అంటే సింగరేణి ప్రభావిత గ్రామాలలో కూడా మనం ఈ కోర్స్ని నిర్వహించాము. దాంట్లో అందరూ వచ్చి సర్టిఫికేషన్ తీసుకున్నారు ఈరోజు. అండ్ అందరికీ అభినందనలు. తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎంపవర్ కావాలని చెప్పి సింగరేణి సంస్థ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది. అండ్ వేడినీళ్ళకు చన్నీళ్ళు తోడుగా వారి భర్తలకు వారి సహకారం అందించేలాగా వారి ఆదాయం పెంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఏదో కోర్స్ నేర్చుకుని గారి లోకల్ ఎమ్మెల్యే గారు కూడా పట్టుబట్టారు, యువతకు ఉపాధి చూపించాలని చెప్పి లోకల్ ఫోకస్ చేశారు వారు కూడా. సో వీరందరి సహకారంతో జిఎం గారు కూడా ఇనిషియేషన్ తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అతి త్వరలో డిటిపి అండ్ కంప్యూటర్ కోర్సెస్, తర్వాత ఆఫీస్ అసిస్టెంట్, ఫ్రంట్ లైన్ అసిస్టెంట్ కోర్సెస్ కూడా త్వరలో స్టార్ట్ చేద్దామని చెప్పి ఆలోచన ఉన్నది. దీనికన్నా బడ్జెట్ అలొకేషన్స్ కూడా ఆల్మోస్ట్ చేసినట్టున్నారు పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. యువత ముందుకు రావాలి, ఖాళీగా ఉండకుండా మనం అంటే అనుకుంటున్నామో అంతకు డబల్ రివర్స్ ఇస్తున్నాము సొసైటీకి అన్నది సింగరేణి సంస్థలో మెంబర్స్గా మేము గర్వంగా చెప్పుకోగలం. జై సింగరేణి. థ్యాంక్ యూ. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వణికిస్తున్న చలి, గణనీయంగా తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు, ములుగు భూపాలపట్నం మధ్య జాతీయ రహదారిని కమ్మేసిన మంచు, దుప్పటి తీవ్ర మంచు ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ములుగు హన్మకొండలో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు. గ్రామాల్లో చలిమంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్న ప్రజలు.
ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ నాయకులను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరిగాని కుమారస్వామి గౌడ్ పాలకుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు జలగాం కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 40 సంవత్సరాలుగా ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేకుండా విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో సేవలు అందిస్తున్న గొప్ప మనసున్న నాయకురాలు మా ఝాన్సమ్మ అన్నారు. మా నాయకురాలపై దురుసుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీ నాయకుడు 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కొనసాగి పాలకుర్తిలో వెలుగెట్టిందేమీ లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ టాపింగ్, భూ కబ్జాలకు పాల్పడిన మీ నాయకుడు త్వరలో జైలుకెళ్లడం ఖాయమన్నారు. వాళ్ళ ఎంజిఎం ఆసుపత్రికి 1 కోటి రూపాయల విరాళాలు ఇచ్చి ప్రజలకు చేరువై ఇక్కడ నా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఒక రాక్షస పాలన క్రీడల్లో ఉన్నారు అనే ఉద్దేశంతో మా మేడం గారు కొన్ని కోట్ల వ్యాపారాలు వదిలిపెట్టుకొని కూడా ఇవాళ 7 సముద్రాలు దాటి వచ్చి పాలకుర్తిలో నేను ఒక ప్రజాప్రతినిధి ఎన్నికై నా ప్రజలకు బాగుండాలని చెప్పి కోరుకునే విధంగా మా దగ్గరికి వచ్చి పరిపాలన చేస్తుంటే కొంతమంది జీర్ణించుకోలేక 40 నెలలు ఏం చేస్తావో చెప్పు అని అడిగే ప్రశ్న చేస్తున్నాం. మిస్టర్ నవీన్ 40 సంవత్సరాలు పాలిస్తాను ఒక ప్రణాళికబద్ధంగా మా మేడం గారు ఇక్కడ ఉన్నది. ఇవాళ 40 నెలలు ఏం చేస్తానే హక్కు కాదు. మీరు కనీసం మీ చేతిలో 15 సంవత్సరాలు పెట్టడం జరిగింది. ఒకసారి ఎమ్మెల్యేగా, మరోసారి ఎమ్మెల్యేగా, మరోసారి మంత్రిగా మీ దయాకర్ రావు గారు ఇక్కడ ఎన్ని అవినీతి అక్రమాలు చేసిండో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ శ్రీనిధిలో ఏం చేసిండో అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో ఏం చేసిండో కూడా తెలుసు. ఒక రాజకీయ నాయకుడు కూడా ఇవాళ స్వేచ్ఛ లేక ఎంతోమంది ఇవాళ మీరు ఇబ్బంది పడుతున్న సంగతి కూడా మనందరూ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కావాలని ప్రజలు ఇవాళ తీసి బండకేసి కొట్టినా మీకు ఇంకా బుద్ధి రావడం లేదు. ఇవాళ బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఉనికి కోసం మీరు మండలంలో మీ పదవి ఉండాలంటే ఉనికి కోసమే మాట్లాడుతున్నారు తప్ప మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్న సంగతి మాకు కూడా తెలుసు. నువ్వు గతంలో ఎక్కడున్నావు, ఎక్కడ పనిచేసినావు, మా పార్టీలో ఓనమాలు నేర్చుకొని కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నువ్వు నేర్చుకొని ఇవాళ నువ్వు టీఆర్ఎస్ పార్టీ మా పార్టీ విమర్శించే హక్కు నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ దయాకర్ రావు గారు మొసలి కన్నీరు గారుస్తున్నాడు సర్పంచ్, తాజా మాజీ సర్పంచ్ల మీద. అయ్యా, నువ్వు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నావు, నువ్వు శాఖలో ఉండి ఇవాళ రాష్ట్రంలో ఉండబడే సర్పంచులకు ఎంతో అన్యాయం జరిగి ఇవాళ బిల్లులు రాకుండా కూడా ఇవాళ ఉన్నదంటే అది నువ్వు కారణం కదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే దయాకర్ రావు గారు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇవాళ సర్పంచ్లుగా ఉంటే ప్రజాప్రతినిధిగా ఉన్న ప్రతిపక్ష సర్పంచ్ల మీద నువ్వు కక్ష సాధింపు చేసిన సంగతి మా అందరూ మర్చిపోలేదు, ప్రజలు కూడా మర్చిపోలేదు. ఇవాళ ప్రజలు వాళ్ళు అన్నీ కూడా తెలుసు కాబట్టి మీరు ఇవాళ అంటున్నారు సర్పంచ్లకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి బిల్లులు తక్షణమే ఇవ్వాలని. అసలు నువ్వు ఎప్పుడు నువ్వేం చేసినావు అని చెప్పి దయాకర్ రావుని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇవన్నీ కూడా మీరు గమనించవలసిన అవసరం ఉన్నది. మీ ఉనికి కోసే పనిచేస్తున్నారు తప్ప మీరు తాపత్రయం అదే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇంకో విషయం ఏంటంటే మరోవైపు ఫోన్ ట్యాపింగ్, భూ కబ్జాలు ఇవన్నీ కూడా మీరు చేసిన సంగతి మా అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. మేము అందుకే మీరు చీకొట్టడం జరిగింది. మరి కొద్ది రోజుల్లో మీ నాయకుడు దయాకర్ రావు గారి పరిస్థితి బయటకు వస్తుంది, అప్పుడు మీరు అందరూ కూడా చూస్తారు. ఇవాళ ఎందుకంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది, ఎవరో దోషులని తప్పకుండా వారిని శిక్షిస్తుందని చెప్పి భయంతో వాళ్ళ ప్రజల్లో తిరగాలని ఒక ఉద్దేశం మీరు తిరుగుతున్నారు తప్ప ఇవాళ ప్రజల మీద ప్రేమతోటో లేకపోతే ఏదో అడ్డం పెట్టుకొని చావును అడ్డం పెట్టుకొని కూడా ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. మీ రోజులు దగ్గర పడ్డాయి, మీరు కనీసం మర్చిపోవాల్సిందే. వాళ్ళ మేడం గారు 40 ఏళ్ళు పాలిస్తా అని ఎందుకు చెప్తున్నది? వాళ్ళ ప్రజలకు నేను సేవ అందిస్తా, నాకు నిస్వార్థంగా పనిచేస్తా, ఒక 40 ఏళ్ళ ఎజెండా 40 ఏళ్ళ ప్రణాళిక నా దగ్గర ఉందని చెప్పింది తప్ప ఇవాళ వేరే ఉద్దేశం కాదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీ చేతనైతే మీ నాయకుడు మీ ప్రస్తుతం మీరు చేయాల్సిన పనులు ప్రతిపక్షంగా ఉండి మీరు హుందాగా వ్యవహరించండి. ఇవాళ హుందాగా వేస్తే ప్రజలకు గుర్తిస్తారు తప్ప మీరు లేనిపోని మాటలు మాట్లాడి అనవసరంగా అబాస్పాలు కాకని చెప్పి ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటూ గౌరవంగా ఉండాలని చెప్పి మేము హితవు పలుకుతున్నాం. అనగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే కూడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో శుక్రవారం రోజున మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూలే చిత్రపటానికి కూడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గారు, భారత జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు పూలమాలలేసి నివాళులర్పించారు.
అనంతరం సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు పూలే అని కొనియాడారు. స్వాతంత్రానికి మునుపే బహుజనుల జీవితాల్లో వెలుగు నింపేది చదివేనని చాటి చెప్పి చదువులు చెప్పిన వ్యక్తి జ్యోతిబా పూలే అమ్మ సావిత్రిబాయి పూలే సహితం మహిళలు చదువుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు. బీసీలు సంఘటితమై హక్కుల కోసం పోరాడాల్సిన సమయం అసన్నమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు, డివిజన్ అధ్యక్షులు కోటిలింగం, నాయకులు వీరేందర్, నాగరాజు, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ముందు వరుసకొచ్చి ఆయన ఆశయాలను కొనసాగించాలని జ్యోతిరావు పూలే బిఆర్ అంబేద్కర్ గారికి గురువర్యులు. జ్యోతిరావు పూలే సిద్ధాంతాలు నమ్మి అంబేద్కర్ గారు కూడా వారి బాటల్లో నడిచి సమాజానికి బహుజనులకు వాళ్ళ అధికారాలను అందిపుచ్చుకోవట్లో ఎంతో కృషి చేశారు. ఇవాళ మహిళలు చదువుకుంటున్నారు అంటే అది జ్యోతిరావు పూలే పుణ్యాన, వారి సతీమణి సావిత్రిబాయి పూలే వారి కృషితోనే ఇవాళ యావత్తు మహిళలు చదువుకు దగ్గరై మంచి మంచి పదవులలో ఇవాళ కొనసాగుతున్నారు అంటే దానికి నాంది పలికిన జ్యోతిరావు పూలే గారు వారి ఆశయాలను ఈనాడు కూడా కొనసాగాలని, బీసీ రాజ్యాధికారం రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో రావాలని, బీసీలందరూ ఐక్యంగా పోరాడి కలిసికట్టున అధికారాలు సాధించుకోవడానికి, ఈనాటి కూడా బీసీల పరిస్థితి చూస్తే స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా కానీ బీసీల బతుకులు మాత్రం బాగుపడలేదు అనేది అది వాస్తవం. ఇప్పటికి కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉంది ఎవరు అంటే బీసీలు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్తో వచ్చారు, ఓసీలకు జనరల్ మొత్తం వాళ్ళే అంటూ వాళ్ళు ఎవరు ఏ రాష్ట్రాల్లో చూసినా అధికారంలో ఇవాళ ఓసీలకు కొనసాగుతున్నారు. కాబట్టి బీసీలకు రాజ్యాధికారం రావాలి అంటే జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగించాలి. వారి పేరు మీద అందరం బీసీలందరూ ఐక్యమై ముందుకు సాగితే రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికారానికి వస్తారు. దేశ ప్రజలకందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తూ జై పూలే, జై పూలే. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జిల్లాలోని నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబ స్థావరాలపై బుధవారం టాస్క్ ఫోర్స్ నీల్వాయి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 5 లీటర్ల గుడుంబాను సీజ్ చేసి 22 డ్రమ్ముల్లో సుమారు 4000 లీటర్ల బెల్లం పానకాన్ని, గుడుంబ తయారు చేసే ముడి సరుకు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ఆదేశాల మేరకు నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బయ్యారం గ్రామ సమీపం అడవుల్లో రహస్యంగా నిర్వహిస్తున్న గుడుంబ స్థావరాలను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఇంటి పరిసరాల్లో గుడుంబ తయారీ బట్టి నిర్వహిస్తున్న 2 వ్యక్తులపై కేసులు నమోదు చేసి 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. సమీప అడవిలో గుడుంబ తయారీ కోసం కలిపి ఉంచిన 22 డ్రమ్ముల్లో ఉన్న సుమారు 4000 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు బయ్యారం గ్రామానికి చెందిన కోరుకుప్పల సత్యక్క, ఆడలింగుబాయిలపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, నిల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాయామం దృష్ట్యా షటిల్ ఆడుకునేందుకు స్థానిక ఎస్ఐ సందీప్ కుమార్ 5,000 రూపాయల విలువగల నెట్ కాక్స్ రాకెట్స్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలంటే వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు చెప్పిన నైపుణ్యాలను క్రమశిక్షణతో నేర్చుకోవాలని తెలుపుతూ ఒలింపిక్స్లో వెండి పథకం సాధించిన పివి సింధుని స్ఫూర్తిగా తీసుకుని బ్యాడ్మింటన్లో రాణించాలని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయేంద్ర, ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అరే సార్ ఫోటో కొట్టరా, వీడియో ఇట్లా తీయండి. వెరీ నైస్. తీసుకోండి కొడతాను అబ్బోదా మీరు ఇక్కడ రాండి నాన్న, తర్వాత కావాల్సిన ఈనాటి మన కర్త కర్మ క్రియ అయినటువంటి యంగ్ డైనమిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కొడిమ్యాల గారు సందీప్ గారిని వేదికపైకి వచ్చి ఆశీర్వాదం చెప్తూ విద్యార్థులు గౌరవ ఉపాధ్యాయులు కూడా అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు జస్ట్ సింపుల్ ఏంటి అని అంటే మనకు డిస్ట్రిబ్యూషన్ సెషన్ ఉంటుంది, తర్వాత సార్ ఒక మెసేజ్ ఇస్తారు, తర్వాత అక్కడ కొద్దిసేపు ఆడడం జరుగుతుంది. అక్కడికి మాత్రము ఈ ఏదైతే టీ షర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. క్లియర్ అయింది కదా? ఓకే, థ్యాంక్ యూ. ఎస్ఐ గారికి స్వాగతం పలుకుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ స్కూల్ సార్. పిల్లలు మీ అందరికీ రాకెట్స్ అండ్ షటిల్ బ్యాట్స్ ఆడుకోవడానికి అందజేశారు. వాటి ఇనాగరేషన్ కొరకు వచ్చారు. కొంచెం టైం ఉంటే కూడా మిమ్మల్ని ఉద్దేశించి మెసేజ్ కూడా అందిస్తానన్నారు సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.